హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ కుకింగ్స్. ఇవాళ మనం తయారు చేసే రెసిపీ మొక్కజొన్న గ్యారెలు. వీటికి కావలసిన పదార్థాలు మొక్కజొన్న, జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, కట్ చేసిన కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు. మనం ముందుగానే మొక్కజొన్న గింజలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ పేస్టే దీంట్లో. అయితే మనం ఫస్ట్ కలియామాకు, కొత్తిమీర ఇందులో వేసుకుందాం. కలియామాకు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. వీటిని మనం ముందుగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ గ్రైండ్ చేసుకొని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో సాల్ట్, రుచికి సరిపోయినంత సాల్ట్ సరిపోతుంది. దీన్నంతా మిక్స్ చేసుకుందాం మనం. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ మనం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను మొక్కజొన్న గింజలని, పచ్చి మొక్కజొన్న గింజలండి. జీలకర్ర, వెల్లుల్లి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు. మనకి ఇందులో పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ కారం సరిపోతుంది. మనం మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, అంతా చక్కగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాం. కడాయి వేడైపోయిందండి. మనం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాలండి. ఆయిల్ కాగుతుంది. ఆయిల్ వేడైపోయిందండి. మనకు గ్యారెలు వేసుకునేంత వీలుగా ఆయిల్ వేడైపోయింది. కొన్ని వాటర్ తీసుకొని ఇలా చిన్నగా ముద్దలాగా చేసుకొని, చిన్న గ్యారెల్లాగా చేసుకొని ఇలా వేయడమే అండి.
చాలా ఈజీ చేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. సాయంత్రం స్నాక్స్ పూట అయితే చాలా బాగుంటాయి. ఒకసారి మనం తిప్పుకుందామండి. రెండు వైపులా తిప్పుకోవాలి, అడుగంటే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్ మీద చిన్న మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి తిప్పుకుందాం. రెండు వైపున చక్కగా కాలాలండి ఇవి. మనం మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఇవి. 5 minutes. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే అయిపోయినట్టే అండి ఇవి. రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. ట్రై చేయండి మీరు. మన స్టవ్ని సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటే బాగుంటాయండి ఇవి. చక్కగా ఫ్రై అవుతాయి. ఓకే అండి, మనం వేసుకున్న గారెలకి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. చూసారు కదండి మీరు ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. బౌల్లో తీసుకుందామండి. కరివేపాకుతోటి మనం గార్నిష్ చేసుకుందాం.
ఫ్రై చేసుకున్న కరివేపాకుతోటి రెడీ అండి మన మొక్కజొన్న గారెలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్స్కి చాలా బాగుంటాయి. తప్పకుండా చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్, మా వీడియోని సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో తిని టేస్ట్ చేయండి. మొక్కజొన్న గారెలు. మళ్ళీ కొత్త రెసిపీ తోటి కలుసుకుందామండి. బాయ్ బాయ్.